హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ రుచులు. ఆకుకూరలకి మన ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. చాలా తక్కువ రేటు దొరికే ఈ ఆకుకూరల వల్ల ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాంటి ఆకుకూరలో ఒక ఆకుకూరే చుక్కకూర అండి. మనలో చాలామందికి చుక్కకూర తినే అలవాటు ఉండదు. సో కొంతమందికి తెలియకూర కూడా తెలియదు అసలు చుక్కకూర ఏంటో. సో మీలో ఎవరైనా చుక్కకూర ఇప్పటి వరకు తినని వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. ఈరోజు మీ అందరికీ ఎంతో రుచికరమైన చుక్కకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంకా ఆలస్యం ఎందుకు, రండి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1.5 స్పూను జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా వేగిన తర్వాత ఆవాలు, అలానే మినపప్పు, ఎండుమిరపకాయలు ఒక 2 ముక్కలుగా వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా నూనెలో వేగే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కావాల్సినంత ఆకుకూర తీసుకోవాలి. చుక్కకూరని మీరు ఎక్కువ ఆకుకూర తినడానికి ఇష్టపడే వాళ్ళు అయితే ఎక్కువ ఆకుకూర వేసుకోండి. లేదు ఆకుకూర కొంచెం ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు అయితే ఆకుకూరను కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా కాడలతో సహా వేసుకోండి. ఈ కాడలు కూడా చాలా ఈజీగా ఉడికిపోతాయండి. అందుకని మీరేమీ కాడలు తీయాల్సిన అవసరం లేదు. కాడలతో సహా వేసుకోవచ్చు. మరీ బాగా లావు కాడలు అయితే వాటిని తీసేసుకోండి. సన్నగా ఉన్న వాటిని వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా కూరలో కలిసేలాగా బాగా కలుపుకోండి. బాగా కలిపి కాసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. అప్పుడు మనకి కూర బాగా రుచిగా ఉంటుంది. ఇందులో కావాల్సినంత ఉప్పు, పసుపు వేయండి. ఉప్పు, పసుపు కూడా బాగా కలిసే వరకు కలుపుకోండి. చూసారా అండి, ఆకుకూరలోంచి మనకి వాటర్ కంటెంట్ వస్తుంది. ఆ వాటర్ అంతా పోయి ఆకుకూర అంతా ఉడికే వరకు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. సో కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూసారా అండి, ఇప్పుడు ఆకుకూర అంతా ఉడికిపోయింది. చాలా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. కారాన్ని అంతా బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. నేను ఇక్కడ వెల్లుల్లిపాయ కారం వేసుకున్నానండి. వెల్లుల్లిపాయ కారం వేసుకోవటం వల్ల పప్పుకి చాలా రుచి వస్తుంది. మీరు కూడా మీ దగ్గర ఉంటే వెల్లుల్లిపాయ కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం తీసుకొని వేసుకోవాలండి. మామూలుగా పప్పు అయితే చింతపండు పెట్టుకుంటాం కదా. ఇక్కడ నేను చింతపండుని రసంలాగా తీసుకొని ఒక చిన్న పావు గ్లాసు రసాన్ని పోసుకుంటున్నాను. ఇది కూడా బాగా కలిసేలాగా ఆకుకూరలో తిప్పుకుంటున్నాను. ఇదంతా బాగా కలిసిన తర్వాత కాసేపు దీన్ని కూడా కారము ఆకుతో కలిసే వరకు ఉడికించుకుందాం. ఇలా బాగా ఉడికితే మనకి పప్పు అనేది బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఆకుకూర, మనం వేసిన చింతపండు, కారం అన్నీ ఉడికిపోయినాయి. దీనిలోకి ముందుగా ఉడికిపెట్టుకున్న పప్పును తీసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా ఈ ఆకుతో కలిసేలాగా బాగా పైకి కిందకి కలుపుకోండి. చూసారా అండి, ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో పప్పు. అసలు వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మీరు బాగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీరని వేసుకోవాలి. సో కాసేపు ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకుని వేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన
చుక్కకూర పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.